నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ముందుగా భక్తులందరికీ కూడాను కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాతా ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కార్తీక మాసము దాని వైశిష్ట్యం గురించి మహనీయులు ఎంతోమంది మనకి ఎన్నో రకాలుగా తెలియజేశారు. అది ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అది కార్తీక మాసం అంత గొప్ప మాసం. అది ఉన్న మాసాల్లో శివకేశవులకి ఎటువంటి భేదము లేకుండా చక్కగా చేసుకునేటువంటి కార్యక్రమం. శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా దీపోత్సవం వేడుకలు చేసుకోవాలని చెప్పి తలంపు పెట్టుకుని రేపు నవంబర్ 11వ తారీఖు నుంచి నిర్విఘ్నంగా తలపెట్టారు శ్రీమాతా ట్రస్ట్ వారు. చాలా మంచి కార్యక్రమం. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో మనకి కార్తీక పురాణం ద్వారా చాలా విశిష్టంగా తెలియజేస్తున్నారు. అటువంటిది 1,00,000 దీపాలు ఏర్పాటు చేయటం అనేది సాధారణమైన విషయం కాదు. అటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని వ్యయ ప్రయాసాలకు ఉనర్చి మరీ ఏర్పాటు చేస్తున్నారు వారు, సభ్యులందరూ. అలాగే భక్తజనం కూడా ధన్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన. 1,00,000 దీపాలు కార్తీక మాసంలో స్వామివారికి మనం ప్రీతిగా సమర్పించుకోవడం అంటే శివ సాన్నిధ్యాన్ని తప్పనిసరిగా ఇందులో భాగస్థులైన ప్రతి ఒక్కరూ పొందుతారు. ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయాలి, విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని. తద్వారా మన జీవితాలను మనం వెలుగులతో, ఈ దీపం వెలిగించడం వలన ఎంత వెలుగు వస్తుందో అంత రెట్టింపు జ్ఞానంతో సహా భగవంతుడి నుంచి, ఈశ్వరుడి నుంచి ప్రసాదంగా స్వీకరించి వెలుగొందుదాం మనందరం కూడాను. మరొక మారు కూడా మనం శ్రీమాతా ట్రస్ట్ వారికి, భక్తజనంకి అందరికీ కూడాను కార్తీక మాస సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాల పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా. శుభమస్తు, జయమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ.